G9 టీవీకు స్వాగతం. నా పేరు దివ్య. స్కూల్స్ అడ్మిషన్ సంబంధించి ఒక స్కూల్లో చూసుకోవడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా సుమారుగా ఈ సంవత్సరము రిజల్ట్స్ కూడా లాస్ట్ సంవత్సరం చూసుకుంటే ఎస్ఎస్సి రిజల్ట్స్ కూడా 70 నుంచి 77% పెరగడం జరిగింది జిల్లాలో. అదే కాకుండా జిల్లాలో కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లల్లో చాలా తక్కువ మంది మంచి మార్కుతో బెనిఫిట్ పొందడం కూడా జరిగింది. అలాంటి పరిస్థితిలో రాబోయే సంవత్సరం కొత్త అకాడమిక్ ఇయర్లో కనీసం 20% అదనంగా పిల్లల్ని చేర్పించుకోవాలి ప్రభుత్వ స్కూల్స్లో అని చెప్పి సిబ్బందులందరూ కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, టీచర్సు, అదేవిధంగా సిఆర్పీలు, మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాము. ఈ జిల్లాలో నెక్స్ట్ రాబోయే 7 రోజులు కూడా ఇంటెన్సివ్గా ఈ యాక్టివిటీ మీద ఎంపీడీఓల్ని, అదేవిధంగా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్, అదేవిధంగా డిఆర్డిఏ వెలుగు కానీ, మెప్మ కానీ, వాల్ సిబ్బందుల్ని అందరినీ హెల్ప్ తీసుకొని జిల్లాలో పెద్ద యత్నం చేయడానికి ప్రయత్నం చేస్తాము. నెక్స్ట్ ఒక 7 రోజుల్లో నా విన్నపం ఏంటంటే, జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని ఏవైతే ప్రభుత్వ పాఠశాలల్లో మన చాలా సదుపాయాలు ఇవ్వడం జరుగుతున్నాయి, దాంట్లో మనము వాళ్ళకి బుక్లు కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించిన డ్రెస్ యూనిఫామ్స్ కావచ్చు. అదే కాకుండా మనం జిల్లాలో సుమారుగా 600 దాకా లాస్ట్ సంవత్సరం నుంచి మోడల్ ప్రైమరీ స్కూల్స్, ఎంపీఎస్ స్కూల్స్ అని పెట్టడం జరిగింది. ఇంతకుముందు రాష్ట్రంలో ఎప్పుడు కూడా ఉండేది కాకుండా, ఇంతకుముందు అంటే అన్ని ప్రైమరీ స్కూల్స్లో చాలా రకాల చోట్ల 1-2 టీచర్లు ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క పంచాయతీలో కూడా కనీసం ఒక స్కూల్లో మినిమం 5 నుంచి 6 టీచర్లు ఉన్నాయి మోడల్ ప్రైమరీ స్కూల్స్లో. అది కాబట్టి మోడల్ ప్రైమరీ స్కూల్స్లో కనీసం 100 నుంచి 150 దాకా ఎన్రోల్మెంట్ చేయాలి. ప్రతి క్లాస్లో కూడా కనీసం 30-40 పిల్లల్ని చేర్చుకోవాలని కోరుతున్నాను. తల్లిదండ్రులందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మన దగ్గర డిఎస్సి ద్వారా రిక్రూట్ అయిన మంచి క్వాలిటీతో ఉన్న టీచర్లు ఉన్నారు. అదే కాకుండా గవర్నమెంట్ ఇచ్చిన రకరకాల సదుపాయాలు ఇవ్వడం జరుగుతున్నాయి. అది కాకుండా గవర్నమెంట్ స్కూల్స్లో అయితే ఎటువంటి ఫీజు కూడా లేవు. కానీ ప్రైవేట్ స్కూల్స్లో అలాంటివి చోట్ల అయితే మీరు ఫీజు కట్టుకోవాలి, దాని తర్వాత అదనంగా ఖర్చులు ఉన్నాయి. ఇవన్నీ ఏమీ లేకుండా గవర్నమెంట్ స్కూల్లోనే పిల్లల్ని చదివించాలని కోరుతున్నాను. దానికోసం జిల్లాలో కూడా పెద్ద యత్నం నెక్స్ట్ ఒక 7 రోజుల్లో ప్రయత్నం చేస్తున్నాము. అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. మెప్మా సిబ్బందులు, డిఆర్డిఏ సిబ్బందులు, ఎడ్యుకేషన్ సిబ్బందులు, అదే కాకుండా ఎంపీడీఓ ఆధ్వర్యంలో కూడా ప్రతి ఒక్క మండలాల్లో కూడా దీనికి సంబంధించి నెక్స్ట్ ఒక 7 డేస్లో యాక్టివ్గా క్యాన్వాసింగ్ చేయడం జరుగుతాయి. ఫ్యామిలీస్, అదేవిధంగా పేరెంట్స్ అందరూ కూడా సపోర్ట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.